ధర్మో రక్షతి రక్షితః. నీవు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన వాక్యం. హిందువులు భిన్న సంస్కృతులతో, విభిన్నమైన సంప్రదాయాలతో, వైశిష్ట్యమైన ఆచారాలతో సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. హిందువులు ధర్మాచరణ తత్పరులు. హైందవ సంస్కృతి మరియు సంప్రదాయాలు అనేక దేశాలకు ఆదర్శనీయమైనవి. హైందవుల ఆచారాలు శాస్త్రీయమైనవి మరియు దైవికమైనవి. ఇది హైందవ ధర్మం. ప్రపంచ దేశాల ముందు హైందవుల కీర్తి, ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇది ఒక ప్రత్యేక విజ్ఞానంగా పరిఢవిల్లుతుంది. ఏంటి ఆర్భాటం చేస్తున్నాడు కానీ విషయం చెప్పట్లేదు అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు శీర్షిక ఏమిటో? ప్రతిసారి మన హిందువుల గురించి కానీ భారతీయత గురించి కానీ చెప్పేటప్పుడు ధర్మము, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం అని ఈ పదాలన్నీ వాడుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఈ పదాలలోని ఆంతర్యం ఏమిటి? నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏది ధర్మం, ఏది సంస్కృతి, ఏది సంప్రదాయం, ఏది ఆచారం అన్నీ చూడ్డానికి ఒకేలా ఉన్నా వీటి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నాయి. వీటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఏది ఏమిటి, దేన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని తెలుపబోతున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుంది. ప్రతి హిందువు ఖచ్చితంగా చూడవలసినటువంటి వీడియో. ప్రతి హైందవ సోదరుడు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి అంశాలను ఈ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి విషయాన్ని తెలుసుకుంటారని అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు సందేహాలు వస్తాయి. వచ్చిన సందేహాలను మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ధర్మ సంబంధమైన విషయాల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన, వీడియోని లైక్ చేయండి. ఈ 3 చేస్తేనే మన ధర్మ సంబంధమైన విషయాలను యూట్యూబ్ కూడా అందరికీ 10 మందికి ప్రచారం చేస్తుంది. నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపః. మనం ప్రతి విషయానికి మనది సనాతన ధర్మం, హిందూ ధర్మం, హైందవ ధర్మం అని ధర్మ శబ్దాన్ని వాడుతూ ఉంటాం, అవునా? నిజానికి ఏది శాస్త్రీయమైన ధర్మం, ఏవి ధర్మాలు అనే విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పుడు నేను ధర్మం అంటే ఏమిటో తెలిపే ప్రయత్నం చేయట్లేదు, ఏవి ధర్మాలో తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క ధర్మం గురించే ప్రత్యేకంగా వీడియో చేసి చెప్తాను, ఎందుకంటే దాని గురించి చెప్పాల్సిన అంశాలు చాలా ఉంటాయి కాబట్టి. ఏవి ధర్మాలు అనేవి మాత్రమే చెప్తున్నాను. ధర్మాలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని ధర్మాలు సమిష్టిగా ఉంటాయి, కొన్ని ధర్మాలు కాలానికి అనుగుణంగా ఉంటాయి, కొన్ని ధర్మాలు ఆశ్రమాలకు అనుగుణంగా ఉంటాయి, మరికొన్ని ధర్మాలు వర్ణాలకు అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు మీరు ఆశ్రమ ధర్మాలు తీసుకోండి. మనకి 4 ఆశ్రమాలు. ఒకటి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యానికి ఒక రకమైన ధర్మం ఉంది. గురువు దగ్గరికి వెళ్ళడం, విద్యాభ్యాసం చేయడం, ఇది విద్యార్థికి ఉండేటువంటి గురు శుశ్రూష చేయడం, ఇవి విద్యార్థి ధర్మాలు. గృహస్థుడికి మరో ధర్మాలు ఉంటాయి. యజ్ఞాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, సత్సంతానాన్ని పొందడం, అతిథి సేవ చేయడం, ఇవి గృహస్థుడి ధర్మాలు. అలాగే దైవ చింతన, పురాణ శ్రవణం, కథా కాలక్షేమం, సత్పురుషులతో సహవాసం, ఇలాంటివన్నీ కూడా వానప్రస్థాశ్రమ ధర్మాలు. ఇక సర్వము త్యజించి ధర్మబోధ చేయడం, చేయిస్తూ ఉండడం, ధర్మాన్ని సంరక్షిస్తూ ఉండడం, భిక్షాచరణ చేస్తూ మోక్ష జీవనం గడపడం, ఇవన్నీ కూడా సన్యాసి ధర్మాలు. ఇవి ఆశ్రమ ధర్మాలైతే అలాగే వర్ణ ధర్మాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణులకు కొన్ని రకాల ధర్మాలు ఉంటాయి, క్షత్రులకు మరికొన్ని రకాల ధర్మాలు ఉంటాయి, వైశ్యులకు ఇంకొన్ని ధర్మాలు ఉంటాయి, అలాగే శూద్రులకు ఇంకో రకమైన ధర్మాలు ఉంటాయి. ఇలా అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని ఆశ్రమాల వాళ్ళకి సమిష్టిగా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు ఏమిటి, ఎలా ఉంటాయో సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు బ్రాహ్మణుడికి తల్లి గర్భం నుండి 8వ ఏట ఉపనయనం చెయ్యాలి, ఇది ధర్మం. అలాగే క్షత్రియుడికి 11వ ఏట, వైశ్యుడికి 12వ ఏట ఉపనయనం చెయ్యాలి. కానీ శూద్రవర్ణం వారికి ఈ ధర్మం లేదు. ఉపనయనం అనేది ధర్మము, గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటూ ఉంటారు ఈ ఉపనయనం విషయంలో ఇది వాళ్ళ సంప్రదాయమని, ఆయా వర్ణాల సంస్కృతని, లేదా వాళ్ళ ఆచారమని అంటూ ఉంటారు. ఈ ఉపనయనం, వివాహం అనేవి ఇవేవి కూడా ముమ్మాటికి ఇది ఆచారం కాదు, ఇది సంప్రదాయం కానే కాదు, ఇది సంస్కృతి అంతకన్నా కాదు. ఉపనయనం అనేది ధర్మం, వివాహం అనేది ఒక ధర్మము. అర్థమైందా?
ఇవి కర్మాలు అంటే 16 కర్మల గురించి వస్తాయి. అందులో ఇవి ధర్మములు. ఇది వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలైతే సమిష్టిగా ఉండేటువంటి ధర్మాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి ఆరాధించడం హిందువుల ధర్మం. అర్థమైందా? నిత్య కర్మలు చేయడం మన ధర్మం. నైమిత్తికం అంటే పండగలు చేసుకోవటం మన ధర్మం. దేవాలయాలు నిర్మించడం మన ధర్మం. వాటిని సంరక్షించడం మన ధర్మం. ధర్మాన్ని బోధించడం మన ధర్మం. ధర్మాన్ని ఆచరింప చేయడం మన ధర్మం. అతిథులను సేవించడం మన ధర్మం. ప్రతి హిందువు జన్మించి ఉండగా 15 రకాల కర్మలు ఉంటాయి. తర్వాత మరణించిన తర్వాత మరో రకమైన కర్మ. వీటిని 16 రకాల కర్మలు, షోడశ కర్మలు అంటారు. ఇందులో శూద్రుడికి కొన్ని రకాల కర్మలు లేవు, మరో వర్ణాల వారికి కొన్ని ఉండవు. ఇక మిగతావన్నీ సమిష్టిగా అన్ని ధర్మాలు అందరికీ ఉంటాయి. ఇవన్నీ ధర్మాలు. పిల్లాడు పుడితే నామకరణం చేయడం, అలాగే అన్నప్రాసన, ఉపనయనం, వివాహం, సీమంతం, గర్భాధానం, మరణించిన తర్వాత అంత్యేష్టి, ఇవన్నీ ధర్మాలు అంటారు. అర్థమైందా? ఇవేవి ఆచారాలు కాదు, సంప్రదాయాలు కాదు, సంస్కృతులు కాదు. మరి ఇవి ధర్మాలైనప్పుడు ఏవి సంస్కృతులు, ఏవి సంప్రదాయాలు, అసలు ఆచారాలంటే ఏమిటి, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మీకు ధర్మాలంటే ఏమిటో అవగతం అయిందని నేను అనుకుంటున్నాను. మన భారతదేశం 29 రాష్ట్రాలతో, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో, 10ల సంఖ్యలో ఉన్న ద్వీపాలతో, విభిన్నమైన నాగరికతలతో, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వైవిధ్యమైన సంస్కృతులు కలిగి ఉంది. అలా విభిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ సమిష్టిగా కూడా కొన్ని సంస్కృతులు ఉన్నాయి. ఉదాహరణకు ఎదుటి వారికి నమస్కరించడం హిందువుల సంస్కృతి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో అతిథులుగా వెళ్ళిన వాళ్ళకి నమస్కరించడం అనేది మన హిందువుల యొక్క సంస్కృతి. అర్థమైందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నమస్కారం పెట్టడం సంస్కృతి అయితే ఎవరికి పెట్టాలో, ఎవరికి పెట్టకూడదో అన్న విషయం శాస్త్ర ప్రతిపాదితమైనది. అర్థమైందా? అలా శాస్త్ర ప్రతిపాదితమైనవన్నీ కూడా ధర్మాలు. గుర్తుపెట్టుకోండి. దానికి గల ప్రామాణికం ఒకసారి చూడండి. దూరస్థం జలమధ్యస్థం ధావంతం ధనగర్వితం రోగాక్రాంతం మధోన్మక్తం షడ్విప్రైర్నాభివాదయేత్ అంటుంది ధర్మశాస్త్రం. దీని అర్థం ఏమిటంటే, దూరంగా ఉన్నవాడికి, నీటి మధ్యన నిల్చున్న వాడికి, పరిగెత్తుతున్న వాడికి, ధనగర్వంతో ఉన్నటువంటి వాడికి, అనారోగ్యంతో ఉన్నవాడికి, పిచ్చివాడికి వందనం చేయకూడదు అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఇది నమస్కార ధర్మం. అర్థమైందా? ఇందులో బ్రాహ్మణుడు ఉన్నా నమస్కారం చేయకూడదు. ఇది శాస్త్రవచనం. మన సంస్కృతి నమస్కారం పెట్టడం అయినప్పటికీ ఎవరికి పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో, ఎక్కడ పెట్టాలో అన్న విచక్షణ మన ధర్మం చెబుతుంది. అర్థమైందా? ఇంకా కాస్త క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వివాహం అనేది ఒక ధర్మం, అవునా? ఎందుకంటే వివాహం చేసుకోకుండా సంసారం చేస్తానంటే మన ధర్మం కాదు కదా. కాబట్టి వివాహం అన్నది ధర్మం అయితే ఆ వివాహం అనే ధర్మాన్ని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒక ధర్మబద్ధంగా చేసుకుంటారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వివాహమే చేసుకుంటారు కదా. కానీ ఆయా రాష్ట్రాల్లో వివాహాన్ని ఆచరించేటువంటి సంస్కృతి వేరేలా ఉంటుంది. వేషో భాష సదాచార రక్షణీయ విదంత్రయం అంధానుకరమణ్యేషాం అకీర్తి కరముచ్యతే. వేషము, భాష, సదాచారం, ఈ మూడింటిని సంస్కృతి అంటారు. వేషం ఎలా ఉండాలంటే ఎదుటివారు మనల్ని చూడగానే వారి మనస్సులో దైవత్వం కలిగి అలా నమస్కరించే వేషం అయి ఉండాలి. అర్థమైందా? ఇక భాష ఎలా ఉండాలంటే మనం మాట్లాడితే మహోత్కృష్టమైన పండితులు సైతం మనల్ని మెచ్చుకునే విధంగా ఈ భాష ఉండాలి. సదాచారం ఎలా ఉండాలంటే వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ఆచరింపజేస్తూ దాన్ని రక్షిస్తూ ఉండాలి. ఈ మూడింటిని రక్షించినప్పుడే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది, నీకు కీర్తి ప్రసాదింపబడతాయి. లేదు అంధానుకరమణ్యేషాం అకీర్తి కరముచ్యతే. వాడెవడో ఏదో చేశాడని, వాడు చేసేది నేను చేస్తానని, నేను ఆచరిస్తానని కళ్ళు మూసుకొని మనది కాని దాన్ని అనుసరిస్తే అకీర్తి కలుగుతుంది. అర్థమైందా? కీడు నశించడమే కాకుండా మనకు అకీర్తి కలుగుతుంది, మన కీర్తి అంతా పోతుంది. వివాహం ధర్మం అయితే సంస్కృతి అంటే ఏమిటి? శాస్త్రీయమైన బట్టలు ధరించడం, మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం, పండితుల్ని పిలుచుకోవడం, పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో ఈ యొక్క వివాహాన్ని చేయడం, అర్థమైందా? భోజనాలు పెట్టడం, వేదశాస్త్ర ప్రమాణికమైనటువంటి విధంగా వధూవరులకు వివాహం చేయడం, ఈ సమిష్టిగా చేసేటువంటి కర్మలను సంస్కృతి అంటారు. ఈ సంస్కృతులు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటాయి, ఆయా ప్రాంతానికి అనుగుణంగా ఉంటాయి. కొందరు గుళ్ళో చేస్తే మరికొందరు ఇంకో రకంగా చేస్తారు. కాకపోతే ఎక్కడ చేసుకున్నా ఇలాంటి సంస్కృతినే అవలంబిస్తారు. వివాహం అనే ధర్మాన్ని భారతదేశంలో చేసిన, మరో దేశంలో చేసిన, ఉత్తరాదిలో చేసిన, దక్షిణాదిలో చేసిన, పశ్చిమంలో చేసిన, ఈశాన్య రాష్ట్రాల్లో చేసిన, శ్రీలంకలో చేసిన, నదిలో చేసిన, భూమిపై చేసిన, పైన ఆకాశంలో చేసిన
10 మందిని పిలవాలి, పందిరి వేయాలి, బట్టలు పెట్టాలి, బట్టలు వేసుకోవాలి, బంధుమిత్రుల సమక్షంలో భోజనాలు పెట్టాలి, వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ఆచరించాలి. ఇది సంస్కృతి. దీనిని సంస్కృతి అంటారు. ఇది సంప్రదాయం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది సంస్కృతి. ఇది సంస్కృతి అయినప్పుడు మరి సంప్రదాయం అంటే ఏమిటి, ఆచారం అంటే ఏమిటి అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంప్రదాయం అంటే ఉదాహరణకు బ్రాహ్మణ వివాహాన్ని తీసుకోండి. వివాహం అనేది ధర్మం. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయా సంస్కృతులతో వివాహాన్ని ఆచరిస్తుంటారు. ఇక బ్రాహ్మణులలో అనేక శాఖలు ఉన్నాయి. అవేమిటంటే వైష్ణవులని, స్మార్తులని, శైవులని, సౌరులని, గాణాపత్యులని, శాక్తేయులని, కౌమారులని, వైదికులని, వైఖానసులని, ఇలా వారి వారి శాఖలకు అనుగుణంగా వారి వారి వ్యక్తిగత సాంప్రదాయాలనేవి ఉంటాయి. ఉత్తరాదిలో క్షత్రియ వరుడు చేతిలో ఖడ్గాన్ని ధరించి వివాహానికి వస్తాడు. దక్షిణాదిలో ఆ సంప్రదాయం లేదు. ఉత్తరాదిలో శూద్రులు వారి వారి వ్యక్తిగత సంప్రదాయాలు ఉన్నాయి. దక్షిణాదిలో కూడా ఒక్కో కులానికి ఒక్కో రకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకు రెడ్డిలకు కొన్ని ప్రాంతాల్లో కన్యాదానమే ఉండదు. ఇది వారి సాంప్రదాయం. ఉదాహరణకు వైష్ణవుల వివాహం తీసుకోండి. వధువును కుడివైపు కూర్చోబెట్టుకుంటారు. ఇది వారి సంప్రదాయం. ఇక బ్రాహ్మణులోనే స్మార్త వైదికుల్లోనే ఋగ్వేదీయులని, యజుర్వేదీయులని ఉంటారు. యజుర్వేదులకు భార్య ఎడం వైపు ఉంటే ఋగ్వేదీయులకు కుడివైపు కూర్చోబెట్టుకుంటారు. కొంతమందికి కొన్ని సంస్కరణలు ఉంటాయి, మరి కొంతమందికి ఉండవు. ఇలా ఇవన్నీ వారి వారి సంప్రదాయాలు. ఇవి ఆచారాలు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి సంప్రదాయాలు. వైశ్యులకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, శూద్రులకు మరికొన్ని సంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ వారి వారి సంప్రదాయాలు. ఒక శూద్రుల విషయాన్ని తీసుకోండి. ఉత్తరాదిలో వరమాల వేసుకుంటుంది అమ్మాయి. ఇది ఉత్తరాది సంప్రదాయం. దక్షిణాదిలో వధువును పెళ్లి మండపం వరకు వరుడు చూడడు. మండపంలో వచ్చి కూర్చునేంత వరకు, జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు కూడా చూడడు. అది అసలైన సంప్రదాయం. కొన్ని సంప్రదాయాలు ఇప్పుడు ముందే చూసేసుకుంటున్నారు అనుకోండి. దక్షిణాదిలో మళ్ళీ తమిళనాడులో కన్యాదాత తన కుమార్తెను ఒళ్ళో కూర్చోబెట్టుకొని కన్యాదానం చేస్తాడు. కానీ మన తెలుగునాట ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ మన ప్రాంతాల్లో అమ్మాయిని గంపలో తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తారు. ఋగ్వేదీయులకు ఒక రకమైన సంప్రదాయం ఉంటుంది. ఒడిస్సా ప్రాంతంలో వధూవరులు ముఖానికి పూలు కట్టుకొని వస్తారు. ఇదొక రకమైన సంప్రదాయం. గుజరాత్ లో అమ్మాయిలు వాళ్లే వరుడి ఇంటికి వెళ్లి వివాహం చేసుకుంటారు. ఇది అలాంటి వాళ్ళ వ్యక్తిగత సంప్రదాయాలు ఇవన్నీ. ఇది ఆచారం కాదు. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది ఆచారం కాదు, ఇది సంప్రదాయం. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక 100 వీడియోలైనా 100 రకాల వీడియోలైనా వీటిపైన చేయవచ్చు. కానీ విషయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటో, సంస్కృతి అంటే ఏమిటో, సంప్రదాయం అంటే ఏమిటో మీకు అవగతం అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆఖరిదైన ఆచారం అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయా ప్రాంతాల సంస్కృతికి అనుగుణంగా వివాహం అనే ధర్మాన్ని వారి వారి సంప్రదాయాలను పాటిస్తూ అర్థమవుతుందా వివాహాన్ని చేసుకుంటారని చెప్పుకున్నాం. ఆచారం అంటే ఇది వంశాచారము అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత ఆచారాలు అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని వంశాల వారు ముందు ఇంటి నుండి బయలుదేరి దేవాలయానికి వెళ్లి అక్కడి నుండి కళ్యాణ మండపానికి వస్తారు. కళ్యాణ మండపం చేసుకోవడం, వివాహం చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎలా వస్తున్నాం, ఎక్కడికి వెళ్లి వస్తున్నాం అనేది ఆచారం. ఇది వారి వారి వంశాచారం. ఇక్కడ ఉత్తరాదిలో ఉన్న వంశాచారాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ దక్షిణాదిలో మన ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆచారాలను గుర్తు చేస్తున్నారు. అంటే ఏవి ఆచారాలు అని మీకు తెలియడం కోసం. కొంతమందికి శూద్రుల్లో కుండలు పెట్టి వాటిని ఇష్టదేవత, కులదేవతగా కొలుస్తారు. వీటిని ఐరన్న పూజ అంటారు. మన తెలంగాణ ప్రాంతంలో ఉంది, కానీ ఆంధ్ర ప్రాంతంలో లేదు. ఇది వారి ఆచారం. మరో కులంలో అఖండ దీపారాధన చేస్తారు. కొంతమందికి వంశంలో అఖండ దీపారాధన ఉండదు. ఆ దీపారాధన చూసి వెళ్లి వధూవరులు పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ అదే దీపారాధన నమస్కరించుకుంటారు. అది ఎన్ని రోజులైనా సరే. కొంతమందికి పెళ్లి కొడుకును చేసే ఆచారాలు ఉన్నాయి, మరికొందరికి పెళ్లి కొడుకును కూడా చేసే ఆచారాలు లేవు, పెళ్లి కూతురును కూడా చేసే ఆచారాలు లేవు. ఇది కొంతమంది వ్యక్తిగత ఆచారాలు. కొంతమందికి ఒకే మంగళసూత్రం కడతారు. ఇది వారి వంశాచారం. కొంతమందికి ఇరువైపులా 2 మంగళసూత్రాలు కడతారు. కొంతమంది 2 మంగళసూత్రాలని ఒకే దాంట్లో చేర్చి కడతారు. ఇలా కొన్ని ఆచారాలు వ్యక్తిగతంగా ఉంటాయి. కొంతమంది వధూవరులను ఎదురుగా కూర్చోబెట్టి ఈ తంతంతా చేయిస్తే మరికొన్ని ఆచారాల్లో పక్కన కూర్చోబెట్టి చేయిస్తారు. కొంతమందికి అప్పగింతలనే ఆచారం కూడా లేదు, కొంతమందికి ఉంటుంది. అర్థమైందా? ఇక తెలంగాణ ప్రాంతంలో ఒడిబియ్యం అని పోస్తారు. కొన్ని కులాల వాళ్ళకి పోస్తారు, ఇంకా కొంతమందికి లేదు. ఆంధ్ర ప్రాంతంలో మరో రకంగా ఉంటుంది. ఇవన్నీ వ్యక్తిగత వంశాచారాలు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చెప్పవచ్చు. ఇప్పుడు మీకు అవగతం అయ్యిందని నేను అనుకుంటున్నాను. వివాహం అనేది ధర్మం,
ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మనం ఎలా చేస్తున్నామో అనేది సంస్కృతి. ఈ వీడియో చాలా లెందీగా అయిందని నాకు అర్థమైంది. ఇక్కడతో ఈ వీడియోను సమాప్తం చేస్తున్నాను. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీకు ఖచ్చితంగా సందేహాలు వచ్చే ఉంటాయి. వచ్చిన సందేహాలను దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి, అందరితో పంచుకోండి. ఇలా పంచుకోవడం వల్ల కూడా ఇంకా కొంతమంది అభిప్రాయాలు కూడా తెలుస్తాయి, విజ్ఞాన పండితుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుస్తాయి. అయితే ఇక్కడతో ఈ వీడియోను సమాప్తం చేస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ధర్మ సంబంధమైన వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ధర్మాన్ని కాపాడగలరు. మంగళం మహత్ మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రజంతు శర్మ.